ఏ రోజు ఏ ప్రాజెక్టులు మొదలైనవి, ఒక్కసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో బూతుల ఏ ప్రాజెక్టులు పూర్తయినాయి, ఎవడు ద్రోహి, ఎవడు తెలంగాణను ముంచిండు, ఎవడు తెలంగాణ ప్రజల్ని వంచిండో 100% ప్రజలకు వివరిద్దాము. మళ్ళీ సూటిగా చంద్రశేఖరరావు సవాల్ విసురుతున్నా, రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలలో 2 రోజులు. అయితే ఈ నీటి పారుదల విషయంలో తెలంగాణకు నిజంగానే ఎవరు అన్యాయం చేశారు? 10 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆరా, లేదంటే ఇప్పుడు పాలిస్తున్నటువంటి 2 నెలల నుంచి పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ? తేతటేలం చేద్దాం, మొత్తము నీళ్లకు నీళ్లు పాలకు పాలేందో తేలుద్దాం. ఎక్కడ? అసెంబ్లీ వేదిక నుంచి. అసెంబ్లీ వేదిక నుంచి మీకు 1 రోజు కావాలా, 2 దినాలు కావాలా, 3 దినాలు కావాలా, ఎన్ని దినాలు కావాలా అన్ని రోజులు సమావేశాలు పెడదాం. దీన్ని మొత్తం కూడా నేను వస్తా, మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడు, నువ్వు వస్తావా, నీ కొడుకు వస్తాడా, నీ అల్లుడు వస్తాడా, నీ బిడ్డ వస్తాడా, ఎవరు వస్తారో అంతమంది రండి, కూర్చుందాం, మీకు ఎంత సమయం కావాలో ఇస్తా, ఇక చర్చ చేద్దామని చెప్పేసి సవాల్ విసిరిన పరిస్థితి. చూడు ఒకసారి గట్టిగానే వేసుకున్నాడు. వైట్ పేపర్ తో సహా ప్రాజెక్టుల మీద, స్వాధీనం చేసే విషయాల మీద చర్చ చేద్దాము. 2 రోజులు సరిపోలేదంటే అదనంగా కూడా చర్చ పెడదాము. చర్చ పూర్తయ్యే వరకు నువ్వు అసెంబ్లీలో కూర్చోవాలి. కాళ్ళు నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి అని ఇంట్లో వండుకొని నువ్వు నాటకాలు వేస్తే నీ నాటకాలను ప్రజలు గమనిస్తలేరు అనుకోకు చంద్రశేఖరరావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాకు తెలుసు. అధికారం పోయిన తర్వాత నీ నొప్పి ఆడలేస్తుందో తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని కేసీఆర్ మళ్ళీ గందరగోళపరిచి మోసం చేయాలి. సో మొత్తం